At a press meet organized by Consumer Rights Council in Nellore, members raised alarm over rising academic pressures on students. They demanded that both government and private schools from class 7, 6 to 10 ban integrated coaching and for IITZ and NEET, citing a violation for a Right of Education Act child protection norms. And counselling members stressed that the urgent need for a legal education system free from executive and academic burden and coaching stress, ensuring that the children's rights are safeguarded. ముఖ్యంగా అదేవిధంగా విద్యా హక్కు చట్టం ఈరోజు తుంగల తొక్కి వాళ్లకు ఆదాయం వచ్చే విధంతో నడుపుతున్నారు కాబట్టి దాని మీద స్పందించాల్సిన అవసరం సిఆర్సీకి ఉందని ఈ యొక్క నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రెస్ క్లబ్లో మీ అందరి సమక్షంలో కొన్ని కొండలు బద్దలు కొట్టినట్టు అవగాహన ఇస్తూ ప్రభుత్వానికి సంబంధించినటువంటి మంత్రివర్యులని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల్ని కొన్ని మా యొక్క డిమాండ్స్ నాట్ ఏ రిక్వెస్ట్ మా యొక్క డిమాండ్ అవి కూడా విద్యా హక్కు చట్టంలో ఉన్నటువంటి ప్రభుత్వ జీవోలని అనుసరించమని చెప్పి ప్రభుత్వ జీవో నెంబర్ 1లో ఉన్నటువంటి విద్యకు సంబంధించినటువంటి స్కూల్స్ ప్రతిపాదనలో ఉన్నటువంటి స్థల సేకరణ కానీ విద్యార్థులకు కావాల్సినటువంటి ఆడుకోవడానికి కావాల్సిన మైదాన రూపంలో కానీ ఇవన్నీ కూడా నెల్లూరు జిల్లాలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా తుంగలో తొక్కు. ఈ జీవో ఏదైతే ఉందో ఈ జీవోలో ఏమేమి నామ్స్ ఉన్నాయో అయ్యే నామ్స్ ప్రకారంగా ప్రతి విద్యా సంస్థ పనిచేయాలని, అలాగే డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ కూడా దీని మీద చర్యలు తీసుకోవాలని. చర్యలు అంటే చిన్న చిన్న చర్యలండి. ఎన్ని స్కూళ్ళు ఈ నామ్స్ని ఫాలో అవుతున్నాయి, ఒక ఫైర్కి సంబంధించి సేఫ్టీ ఏమాత్రం తీసుకుంటున్నారు. యాక్చువల్గా దీంట్లో తీసుకుంటే తమ స్కూల్ ఎదురుగా జీబ్రా క్రాసింగ్ కూడా స్కూల్ తమ ఖర్చు పెట్టుకొని తమ సొంత నిధులతో ఒక జీబ్రా క్రాసింగ్ని ఏర్పాటు చేయాలా. ఎన్ని బండ్లకి ఫిట్నెస్ సర్టిఫికేట్లు కరెక్ట్గా ఉన్నాయి, ఎన్ని స్కూళ్ళలో చదివించే ఏ అధ్యాపకులు అయితే ఉన్నారో వాళ్ళందరి దగ్గర బీఈడి సర్టిఫికేట్ ఉంది. వీటన్నిటి మీద ఒక అవగాహన సదస్సు ఏర్పాటు